పొద్దున్న ఇలా దీపాలు ముందైతే ఇంటి వాకిట్లో కానీ లోపల కానీ ముగ్గు వేసి పల్లెం చీకటిగా ఉంది కదా కనబడట్లేదు లైట్ వేద్దాం. ముగ్గు వేసి పల్లెంకి బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని గంగాజలం నేను కొంచెం కాశీ గంగను గోదావరి నీళ్ళు అయితే వేసాను. ఇంటి దగ్గర కాబట్టి ఇలా చేసుకోవచ్చు. పసుపు కుంకుమ చందనము వేసి కొన్ని అక్షంతలు వేసి కాశీ గంగా యమున గోదావరి తుంగభద్ర నది జలం అనుకోవాలి. ఇప్పుడు దీంట్లో అలంకరించుకోవాలి పువ్వులు. ఇలా 5 o'clock అవుతుంది. ఇప్పుడైతే 4 గంటలకు లేవచ్చు. ఇలా పల్లెంను అందంగా డెకరేషన్ చేసుకొని అందంగా అలంకరించుకొని పసుపు కుంకుమ కొంచెం మళ్ళీ పువ్వుల మీద వేసుకొని అక్షింతలు వేసుకొని ఇప్పుడు దామోదరుడికి దీపం పెట్టుకోవాలి. ముందుగా నేనైతే పడవలు ఏం లేకుండా ఇలా పువ్వుల్లో కూడా వదులుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇలా పువ్వుల్లో 2 గులాబీ పూలు 2 బంగారు పువ్వులు అయితే పడవలు వదులుతున్నాను. 4 పసుపు కుంకుమ అన్నీ వేసుకొని నెయ్యిలో ముంచిన ఒత్తులు కానీ నూనెలో ముంచిన ఒత్తులు కానీ ఇలా నిల్చోబెట్టుకోవాలి. ఇలా అన్నిటిని నిల్చోబెట్టుకొని వెలిగించి పడవలు వదులుకోవాలి. ఇలా అయితే 4 పడవలు వేసుకున్నాను. చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హారతి కూడా చేసుకున్నాను. ఇలా అయితే మనం ఇంటి దగ్గర కూడా పడవలు వదిలేసుకోవచ్చు. ఓం నమ శివాయ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా నేనైతే గుడికి వెళ్ళే ముందు ఇంట్లోనే ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. మనం కట్టొత్తులు వెలిగిస్తాం కదా. ఇగోండి నేను ఎన్ని రకాల ఒత్తులు చేశానో చూడండి. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఛానల్ని చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి 365 ఒత్తులు కట్ట ఒత్తులు. ఇది కోటి సోమవారం ఒత్తి అంటే 1000 ఒత్తుల కంటే ఎక్కువే ఉంటాయి మొత్తము కలిపితే. కోటి సోమవారం ఒత్తి ఇది కూడా వీడియో చేశాను. కావాలనుకుంటే చూడండి. పారిజాతం ఒత్తి, పంచేంద్రియం ఒత్తి, టెంకాయ ఒత్తి, ఇంకా ఐశ్వర్యలక్ష్మి ఒత్తి, ఇగోండి పంచేంద్రియం ఒత్తి. ఈ ఒత్తులు అయితే చేశాను. రేపు వెలిగించుతాను పౌర్ణం కదా, అందుకని నేనైతే ముందే గుడికి వెళ్ళక ముందే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అరటి పళ్ళు, పూలు, ఉసిరికాయలని పై భాగము తొడుము ఉంటుంది కదా, తొడుము సైడ్ భాగమే ఇలా కట్ చేసుకోవాలి. కింద వైపు కాదు. ఇలా కట్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ బొట్లు ముందే మనం ఇంటి దగ్గర పెట్టుకొని వెళ్ళామంటే గుడి దగ్గర ఈజీ అవుతుందని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. చిప్పలు కూడా 2 తెచ్చుకున్నాను. చిప్పలకు కూడా గంధం రాశాను. గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి. బొట్లు అయితే చుట్టూ పెట్టేసుకోవాలి. అలానే కొబ్బరికాయలు నేను 365 ఒత్తులు వెలిగించడానికైతే చిప్పలు, ఇంకా కోటి సోమవారం ఒత్తికనేసి ముందే మనము ఇంటి దగ్గర ఒత్తులు నానబెట్టుకొని వెళ్తే అక్కడ ఈజీ అవుతుంది. నెయ్యిలో కానీ నూనెలో కానీ ముందు మనం ఒత్తులు నానబెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడికి వెలిగించడానికి ఈజీ అవుతుంది. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలో అయితే వెలిగిస్తాను. అక్కడ చూపించి ఇవన్నీ చేయాలంటే కష్టం అవుతుంది. అందుకనే ఇంటి దగ్గరే మనం ఇలా రెడీ చేసుకొని వెళ్తే ఈజీ అవుతుంది. ఒక అవగాహన ఉంటుంది కదా అని అయితే చేస్తున్నాను. అన్నీ అయితే నేను ముందే రెడీ చేసుకుంటాను. ఈ నైట్ వెలిగించినా మంచిదే, పొద్దున్న వెలిగించినా మంచిదే. నేనైతే పొద్దున్న 365 ఒత్తులు వెలిగించి
సాయంత్రం కోటి సోమవారం వద్ద అయితే వెలిగిద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి చిప్పులో అయితే వెలిగించాలి. దీపదానం ఇద్దాం అనుకుంటున్నాను. దీపదానం రేపిస్తే చాలా మంచిది. దీపదానం కోసం అయితే 2 ఉసిరికాయలని నెయ్యిలో ముంచి ఒత్తులు ఈ ఉసిరికాయల మీద వెలిగించి బియ్యం వేసి, బియ్యం పైన ఈ ఉసిరికాయ దీపమును, తాంబూలము, దక్షిణ, పువ్వులు అన్నీ అలంకరించి అగరబత్తులు వెలిగించి దీపదానం అయితే ఇవ్వాలి. మనకు తోచినంతలో ఉన్నంతలో కూడా ఇచ్చుకోవచ్చు. అన్నీ అయితే రెడీ చేసుకొని మనం గుడికి వెళ్ళామంటే ఈజీ అవుతుంది. గుడి దగ్గర చూడండి, వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకుందాం రండి.
गोत्रोभवस्य दासर्ला गोत्रोभवस्य What next? పంచేంద్రియం ఒత్తి తులసి మాత దగ్గర అయితే వెలిగించాను. ఇక్కడైతే మాకు పొద్దున్న ఇలా దీపాలు అయితే వెలిగిస్తారు. 365 ఒత్తులు అయితే వెలిగిస్తారు. ఏడుకొండల స్వామి గుడి, అయ్యప్ప గుడి, శివాలయము అన్నీ ఒకే చోట ఉండడం వల్ల మేము అన్ని గుళ్ళ దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటున్నాము. చూసారు కదా, ఈరోజైతే మాకు పౌర్ణమి ఇలా పొద్దున్న జరిగింది. ఇంకా సాయంత్రం వచ్చి చేసుకుంటాము. ఓకేనండి, మనందరిపైన శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.